నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకు కూడా అందరికి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ 10 మంది పిల్లలు సక్సెస్ అయితే నెక్స్ట్ ఒక 10 మంది బ్యాచ్ చేస్తారు. దాని ద్వారా ఏంటంటే అట్లా 10 మంది దాంట్లో అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉన్నది. దీని ద్వారా ఏం చేస్తారంటే పిల్లవాడు తక్కువ చదివితే నెక్స్ట్ దాన్ని రికార్డ్ చేసుకొని వినగలిగేటువంటి వచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. కార్యక్రమ అధ్యక్షుడు హై స్కూల్ హెచ్ఎం గారు మరియు ముఖ్య అతిథులు కాంప్లెక్స్ హెచ్ఎం గారు మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గారికి, వచ్చినటువంటి నాతోటి పెద్దలకి అందరికీ కూడా నమస్కారం. వెనుకబడిన పిల్లలకి సులభ తరహాలో విద్యను అభ్యసించడంలో ఇది మంచి ఉద్దేశం. ప్రైవేట్ స్కూళ్ళల్లో అంటే ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఆలోచిస్తున్నాయో వాటికి ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలను కూడా వసతులు కల్పిస్తూ వాళ్ళను కూడా ప్రైవేట్ స్కూల్లో ఆ పిల్లలతో పోటీపడే విధంగా ఈరోజు సంబంధించిన స్కూళ్ళకు చేరాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మీరు సక్సెస్ఫుల్గా మీరు అంతా సఫలీకృతం చేయాలని మా హెడ్మాస్టర్ గారికి కోరుతూ జరుపుకున్నట్లయితే అసలు ఒక 10th ఇంటర్ వరకు సిస్టమ్ అనేది తెలియదు, ఫోన్లు కూడా తెలియదు, అప్పుడు హ్యాండ్ బాక్స్లు ఉండేవి. అట్లాంటివి ఇప్పుడు సి గ్రేడ్లో పిల్లలకి ఈ సిస్టమ్ ద్వారా నేర్పించడం అనేది చాలా బాగుంది. చూస్తా ఉంటాడు, ఎట్ టైంలో వింటాం. ఈ రెండు అయితే ఆ చూసింది గుర్తుండే రాయగలుగుతాం. కాబట్టి అదే ఉద్దేశం కొద్దీ పూర్తిగా వెనుకబడిన విద్యార్థులను ముందున్నటువంటి విద్యార్థులు సి గ్రేడ్ నుండి బి గ్రేడ్కి ఇప్పుడు 3rd క్లాస్ నుండి స్టార్ట్ చేస్తాడు. 3rd 4th 5th. 3rd ఏం చేస్తాడు, నెక్స్ట్ ఒక 6 months వరకు మళ్ళీ బి గ్రేడ్కి వెళ్తాడు. క్లాస్ అయిపోయే వరకు కనీసం ఏ గ్రేడ్, ఈ క్లాస్ కాక కనీసం 4th వరకు. ఇట్లా మన ప్రైమరీ లెవెల్లో